ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను మీ తమ్ముడు జోషిని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడమని కోరుచున్నాను. ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. అలాగే లలిత్ కుమార్ బ్రదర్ గారికి, అలాగే కరుణాకర్ సుగుణ గారికి, అలాగే వాళ్ళిద్దరికే కాదు క్రైస్తవులకు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం మీకు అనౌన్స్ చేయాలి. ఈ రోజుల్లో సువార్త అనేది బయట ప్రాంతాల్లో ఎలా సాగుతుందో అందరికీ తెలుసు. నాకు అనేకమైన భయంకరమైన ఫోన్ కాల్స్, అనేకమైన బెదిరింపు మెసేజ్లు, నా యొక్క ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తామను, నువ్వు ఎక్కడున్నావు ఏంటో అన్నీ చూస్తున్నావు అని చెప్పి అనేక మంది ఫోన్ చేయడం, నా యొక్క వీడియోలు తీసి ట్రోల్ చేయడం అన్నీ జరిగింది. అయితే ఒక అత్యవసరంగా మొన్న ఒక మీకు నీడ్ అనేది కావాలి. నేను ఒక స్టూడియో కట్టుకుంటున్నాను. ఆ స్టూడియోకి మీరు తప్పకుండా మీరు సహాయం చేయండి, స్టూడియో కట్టుకోవాలని ఆశపడుతున్నానని చెప్పి అనౌన్స్ చేశాను. అంటే అంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక లోన్కి అప్లై చేశాను. ఆ లోన్ రాగానే స్టార్ట్ చేస్తున్నాను. దానికి మీ సహకారం కూడా కావాలని చెప్పి నేను అన్నాను. అయితే మొదట ఒక లోన్ క్యాన్సిల్ అయిపోయింది, రెండోది కూడా క్యాన్సిల్ అయిపోయింది, మూడోది ఇస్తానన్నారు. అదేంటంటే ₹1,00,000 ఇస్తే దానికి ఇంచుమించు అది కట్టేటప్పటికి ₹2,00,000 కట్టాల్సి వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ డబుల్ అయిపోతుంది. మనం అది కూడా నెల నెల ₹8,000 కట్టాలని చెప్పి అని అన్నారు. కానీ మనకు అంత స్తోమత లేదు కాబట్టి మనం కట్టుకోలేమని చెప్పి అలా ఆగిపోయాను. ఎందుకంటే ఈరోజు బయటికి తిరిగి సేవ చేయాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు అందరికీ తెలుసు. అది కాకుండా నేను అనేక చోట్లకి వెళ్తున్నప్పుడు అడవి ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు మరుగున పడిన సాక్ష్యాలు తేవాలని ఆశ ఎక్కువ. కానీ అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు షూటింగ్ తీయడానికి సరైన వసతి లేక, అటువంటి ఏమి లేక ఇక ఇంట్లోనే స్టూడియో కట్టుకోవాలి. అనేక మంది ఇక్కడికే వచ్చి తన సాక్ష్యాలు పంచుకుంటే అనేక మందికి యూట్యూబ్ ద్వారా సువార్త అనేది పంచాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. అనేక మంది దైవ సేవకులు వచ్చినప్పుడు కూడా, విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కూడా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వసతి ఎక్కడ ఇవ్వాలి, వాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఈ పల్లెటూరులో ఎక్కడ ఉంచాలి అని చెప్పి ఆలోచన కలిగి నేను ఒక నిర్ణయం తీసుకుని స్టూడియో కట్టుకోవాలి. ఒక రూము, ఒక హాల్ లాంటిది కట్టుకోవాలి. చిన్న హాల్ కట్టుకుంటే సరిపోతుందని చాలామంది అంటారు. కానీ చిన్న హాల్ కట్టుకోవడం వల్ల మన వాయిస్ రీసౌండ్ వచ్చేస్తుంది అన్నమాట, బేస్ డబుల్ అయిపోద్ది. అందుకే స్టూడియో కట్టుకోవాలనుకుంటున్నాను. దయచేసి మీలో ఎవరైనా ప్రేరేపణ కలుగుంటే కంపల్సరిగా మీరు సహాయపడండి. ఎవరైనా చేయలేకపోతే మీ ప్రార్థనలో తప్పకుండా మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. ఇది అత్యవసరమైన నీడ్. నా పరిస్థితి ఇంకా ఓపెన్గా అన్ని యొక్క ఆన్లైన్లో చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి. కావున మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కంపల్సరిగా, లేకపోతే ఒక సిమెంట్ ఇవ్వాలనుకున్నా, ఐరన్ ఇవ్వాలనుకున్నా, ఇసుక ఇవ్వాలనుకున్నా, ఏదైనా సరే మీరు కంపల్సరిగా స్టూడియో అంటే ఒక 2 రూమ్స్ కట్టుకుని ఈ యొక్క సువార్త పని సాగించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే రెండో విషయం ఏంటంటే, మీ మెయిన్గా చెప్పాల్సింది, అనేక మంది నేను వీడియోలు తీసి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నప్పుడు నా పర్మిషన్ లేకుండా అనేక మంది నా వీడియో డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు. అయితే నేను ఏమనుకున్నానంటే, పెట్టుకొని పర్లేదులే, ఎందుకనంటే ఎవరి ద్వారా అయినా సరే సువార్త వెళుతుంది అని చెప్పి నా యొక్క ఆశ. ఎందుకంటే మన యొక్క మెయిన్ ఎయిమ్ అనేది ఏంటంటే సువార్త అనేది సాగాలి, సత్యమైనది తెలుసుకోవాలని చెప్పి నా యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. అయితే అనేక మంది నా వీడియోలు నువ్వు పెట్టుకుంటున్నావు ఏంటి అని చెప్పి ఎవరికి అబ్జెక్షన్ ఇప్పుడు వరకు పెట్టల. బ్రదర్ కరుణాకర్ సుగుణ గారు మీరు అందరికీ తెలిసిందే. కరుణాకర్ సుగుణ గారు నా వీడియోలు తీసి ట్రోల్ చేస్తూ ఉంటారు అంట. వాళ్ళ పని ఏంటంటే రోజుకి ఏదో వీడియో తీసి పెట్టాలి. ఒకవేళ ఆ రోజు ఏ వీడియో తీసి పెట్టాలో తెలియకపోతే ఇటువంటి అనేకమైన ఛానల్లో ఏదో వీడియో తీసి ఆ ట్రోల్ చేయడం, అది యూట్యూబ్లో పెట్టడం, హైందూ ధర్మాన్ని రక్షిస్తున్నాం మీరు సహాయపడండి అని చెప్పి ఆ వీడియోలో చెప్పడం, అది అందరికీ తెలిసిందే. మరి ఇలా కరుణాకర్ సుగుణ గారు నా వీడియోలు తీసి ఆ యూట్యూబ్లో పెడుతున్నారు, అనేక మంది చూస్తున్నారు. కానీ నేనేంటంటే ఇప్పుడు వరకు కూడా నా వీడియో ఎందుకు యాక్షన్ తీసుకోవచ్చు, యాక్షన్ తీసుకుంటే ఛానలే లెగిసిపోతుంది, ఛానలే క్లోజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకనంటే ఆ బ్రదర్ ద్వారా కూడా సువార్త వెళ్తుంది అని స్వయంగా నేను విన్నాను. ఒక అన్యురాలు అనేక మంది అన్యులు ఫోన్ చేసి బ్రదర్ కరుణాకర్ సుగుణ గారు దాంట్లో వీడియో ట్రోల్ చేశారు, అసలు నిజంగా ఒరిజినల్ వీడియో ఎక్కడుందని చూస్తే మీ ఛానల్లో ఉంది, దాంట్లో చూస్తే సత్యం ఏంటో నాకు తెలిసింది బ్రదర్ అని చెప్పి అనేక మంది అటువంటి ఫోన్ కాల్స్తో మాట్లాడటం జరిగింది. అలాగే మరి ఇలా ట్రోల్ చేస్తూ ఉండగా మరి కరుణాకర్ అనే సుగుణ ట్రోల్ చేస్తూ కొంచెం ఫేమస్ అయ్యారు కదా, మరి నేను ఫేమస్ అవ్వాలని చెప్పి లలిత్ కుమార్ గారు కూడా ఇలా ట్రోల్ చేయడం మొదలెట్టింది. కాబట్టి లలిత్ కుమార్ గారు ఛానల్లో కూడా చూడండి, ఏదో ఒక వీడియో తీసి ట్రోల్ చేయడం జరుగుతుంది. అలా నా దాంట్లో చాలా వీడియోలు ట్రోల్ చేశారు. కానీ మొన్న ఒక యాక్షన్ తీసుకుని, ఎందుకంటే ఒక స్త్రీ వీడియో తీసి అసభ్యంగా
దాంట్లో మాట్లాడడం వల్ల నేను ఆ వీడియోకి యాక్షన్ తీసుకోవడం జరిగింది. లలిత్ కుమార్ బ్రదర్ అన్నారు, నా ఛానల్కి వీళ్ళు గురు పెట్టారు, సాలిం గాడు, బ్రదర్ జోషి గాడు, వీళ్ళు దానికి స్ట్రైక్ వేశారు, ఛానల్ లేపేయాలనుకుంటున్నారు అని చెప్పి లలిత్ కుమార్ బ్రదర్ చెప్పారు. లలిత్ కుమార్ బ్రదర్, మీ ఛానల్ లేపేయాలంటే ఎన్నో వీడియోస్ వాడావు, డైరెక్ట్గా 3 స్ట్రైకులు టక్ మండేస్తే 3 స్ట్రైకులు వస్తే నీ ఛానల్ పోద్ది. కానీ 3 స్ట్రైకులు నేను వేయలేదు. ఎందుకని చెప్పిన, ఒక స్ట్రైక్ ఆ వీడియో మీద వేసా. అదైనా సరే ఒక 7 days వార్నింగ్ ఇచ్చి నీకు ఆ స్ట్రైక్ వేశాను. దీంట్లో 3 రకాలు ఉంటాయి. క్లైమ్స్ ఉంటాయి, రిమూవల్ రిక్వెస్ట్ స్ట్రైక్ ఉంటాయి, స్ట్రైక్స్ ఉంటాయి. డైరెక్ట్గా స్ట్రైక్ లేదు, 3 స్ట్రైకులు వేసేస్తే ఛానల్ పోద్ది. నీ ఛానల్ తీయాలంటే డైరెక్ట్గా స్ట్రైకులు వేయచ్చు, కానీ డైరెక్ట్గా స్ట్రైక్ వేయలే. ఒక 10 రోజులు టైం ఇచ్చి 10 రోజుల్లోపు నీ వీడియో తీస్తే సరే, లేకపోతే నీకు స్ట్రైక్ పడుతుంది అని చెప్పి వేశాను. ఆటోమేటిక్గా ఆ స్ట్రైక్ యాక్సెప్ట్ అయింది. ఆ వీడియో కూడా లలిత్ కుమార్ బ్రదర్ కూడా తీయడం జరిగిందన్నమాట. నేను ఇప్పుడు చెప్తున్నాను, నా ఛానల్లోంచి ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, క్రైస్తవులైనా ఇంకెవరైనా సరే, నా ఛానల్లోంచి వీడియోలు తీసి పెడితే మీరు అది ఏ విధంగా పెట్టినా, బ్లాక్ అండ్ వైట్లో పెట్టినా, అంటే చిన్నగా ల్యాప్టాప్లో ఒక మూలలో స్క్రీన్లో పెడితే స్ట్రైక్ పడదా మీరు అనుకుంటున్నారు. ఏ విధంగా స్ట్రైక్ వేయాలో, యూట్యూబ్ వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా వేయాలో అన్ని రూల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అంటే చిన్నగా వేస్తే, చిన్నగా ఒక బొమ్మ వేస్తే పడదాం అనుకున్నారు. మీరు ఎలా ఉపయోగించినా స్ట్రైక్ నేను ఈసారి కంపల్సరీగా నేను స్ట్రైక్ వేస్తాను. అది లలిత్ కుమార్ బ్రదర్ అయినా సరే, కరుణాకర్ సుగ్గుణ గారు అయినా సరే, అలాగే క్రైస్తవులైనా సరే, నా వీడియోలు పర్మిషన్ లేకుండా తీసుకుని అప్లోడ్ చేస్తే కంపల్సరీగా నేను స్ట్రైక్ అనేది వేయడం జరుగుతుందన్నమాట. కంపల్సరీగా నేను చెప్పాలంటే రోజుకొచ్చి నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, కానీ నేను దేనికి భయపడను. ఎప్పుడు కెమెరా ఇచ్చుకుని పరిగెట్టడం, సాక్ష్యాలు రికార్డ్ చేయడం, మీకు సువార్త పని అప్పగించడం నా దేవుడికి ఇచ్చిన దర్శనం మేరకే నేను ఈ పరిచర్య స్టార్ట్ చేస్తాను. నా అంతటైతే నేను చేయను. అసలు నేను ఈ పరిచర్యకి రాను. అసలు ఈ పరిచర్యకు వస్తే పోషణ ఎలా జరిగిద్ది అని చెప్పి నేను భయపడి ఛానల్ రాలేదు. కానీ దేవుడిచ్చిన దర్శనం మేరకు నేను ముందడిగేశాను. ఇప్పుడు వరకు కూడా నేను నిజంగా చెప్తున్నాను, ఈ పరిచర్య ఎలా సాగుతుంది అన్న కూడా నాకు తెలియదు. ఇంత ఇదిగా ప్రభావితం చెందుతుంది అన్న కూడా నాకు తెలియదు. కానీ ప్రతి విషయంలో, కెమెరా విషయంలో అడిగిన సహాయం చేశారు, మ్యాక్బుక్ విషయంలో సహాయం చేశారు, మైక్ విషయంలో సహాయం చేశారు. కంపల్సరిగా ఈ యొక్క స్టూడియో విషయంలో కూడా, ఈ స్టూడియో విషయంలో మీరు సహాయపడమని. ఇంకా స్టూడియోలో ఏంటంటే ఇంకా మనకి ఎటువంటి అబ్జెక్షన్లు ఏముండవు. ఎక్కడికి వెళ్ళినా ఏం రికార్డ్ చేసినా మనకు అబ్జెక్షన్లు ఏముండవు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ రికార్డ్ చేయడానికి కూడా వసతి సరిగ్గా లేకపోతే ఆ పడిన శ్రమలు, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, ఆ శ్రమలన్నీ కూడా నాకు అన్నీ తెలుసు. కంపల్సరిగా నా సువార్త పనిలో మీరు పాలుభాగస్తులు కామని కోరుచున్నాను. మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగి ఉంటే కంపల్సరిగా ఈ స్టూడియో నిర్మాణానికి, ఆ స్టూడియోలో అనేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, అలాగే ఇలా ఎక్కువ షూటింగ్ జరుగుతూ ఉంటాయి. పక్కన ఒక చిన్న రూమ్, ఎవరైనా సేవకులు వస్తే ఆ సేవకులకి ఆ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు మేము ఎక్కడ పడుకోవాలో, వాళ్ళని ఎక్కడ వసతి ఇవ్వాలో మాకు తెలియని పరిస్థితి. కంపల్సరిగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఎంతమంది ఫోన్ కాల్ చేసి బెదిరించినా, ఎన్ని చేసినా సరే, నా దేవుడు నా పక్షాన ఉండగా, నా దేవుడు నాతో ఉండగా నాకు విరోధి ఎవడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. నాకు ఎటువంటి భయం ఏం లేదు. నేను సువార్త పని సాగిస్తూ ఉంటాను. సువార్త పని నేను ఎవరిని నేను వీడియోలు పెట్టుకోవాలంటే రోజుకో వీడియో, లలిత్ కుమార్ బ్రదర్ కానీ, కరుణాకర్ గారు కానీ, ఇంకెవరిదైనా సరే, క్రైస్తవుల్లోనే సరే, ఏదో వీడియో తీసి డబ్బులు సంపాదించాలనుకుంటే ఏదో వీడియో తీసి ఆ ట్రోల్ చేసి రోజుకో వీడియో నేను పెట్టి బతికేయవచ్చు. కానీ నాకు అప్పచెప్పిన పని అది కాదు. దేవుడు సువార్త పని, సువార్తే ధ్యేయం. నాకు ఇచ్చిన దర్శనం మేరకు ఈ యొక్క నేను పరిచర్య స్టార్ట్ చేశాను. కంపల్సరీగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.